ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మినప జంతికల్ని చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా మంచి మంచి టిప్స్తో ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను. అదేవిధంగా మరి మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి. ముందుగా మినపగుళ్ళుని తీసుకోవాలి. 1 కప్పు వరకు మినపగుళ్ళుని కుక్కర్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం మినపప్పుతో తయారు చేసుకుంటున్నాము. ఇంకా ఇది మంచిగా కొంచెం వాటర్ని వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసి 1 కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడైతే క్లీన్ చేసుకొని చక్కగా ఇందులో 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వస్తే సరిపోతుందనమాట. మనం మినపప్పు అనేది అస్సలు నానబెట్టాల్సిన పని లేదు. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత కూల్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసేసి మిక్సీ జార్లో ఈ మినపప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ 1 కప్పు మినపప్పుకి చక్కగా ఒక 3 నుంచి 4 కప్పుల వరకు వరిపిండిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా జల్లించి చేసుకొని కొంచెం టేస్ట్కి తగినంత సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు వాము, అలాగే వేడి ఆయిల్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఎటువంటి వాటర్ని కూడా యాడ్ చేయవసరం లేదు. అలా ఆ పప్పుని యాడ్ చేసుకుంటే ఈ విధంగా అయిపోతుంది. సో ఈ విధంగా అయిన తర్వాత ఈ వరిపిండిలో యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఏమీ వాటర్ పట్టదు. ఒకవేళ పడితే కానీ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం పిండిని కలుపుకుంటాం కదా నార్మల్గా. ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ నేను కారం వేసి చేశాను కదా. ఇప్పుడైతే నార్మల్గా ఈ విధంగా చేస్తున్నాను. జంతికలు గొట్టంకి కొంచెం ఆయిల్ని అప్లై చేసి చిన్న చిన్న ఉండని తీసుకొని ఈ విధంగా మనం టీ వడబోసుకుంటాం కదా, దాని మీద చేసుకోవచ్చు. చాలా మంచిగా అనమాట. ఈ ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసినా కూడా వాళ్ళకి చాలా సింపుల్గా తయారు చేసుకునే విధంగా అనమాట. ఇప్పుడు మనం తీస్తాం కదా ఈ చిల్లులు గరిటె మీద కానీ. ఇప్పుడైతే దీనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని ఒకటి వేసి చెక్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ అనేది హీట్ అయింది కదా. ఈ విధంగా జంతికలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూపించాను కదా నేను ఈ చిల్లుల గరిటె మీద, అలాగే ఇంకా కవర్ మీద సింపుల్గా ఈ విధంగా వేసుకొని చేసుకున్నాము అంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఒకసారి వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ ఆయిల్ అంతా ఈ విధంగా ఆగిపోయినప్పుడు తీసాము అంటే మంచిగా కలర్ఫుల్తో కరకరలాడే మనకి జంతికలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా సింపుల్గా అన్ని జంతికలు కూడా సేమ్ ప్రాసెస్లో తయారు చేసుకోవాలి. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.